ఎస్ఎసి న్యూస్ ప్రేక్షకులకు అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఏపీ ఐఐసి డైరెక్టర్, కడియపులంక హరిహర మహాక్షేత్రం ఆలయ చైర్మన్ మార్గాని సత్యనారాయణ గారితో ఎస్ఎసి న్యూస్ ముఖాముఖి. ఎస్ఎసి న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. రాబోయే సంక్రాంతి సందర్భంగా మా ప్రేక్షకులందరికీ ముందుగానే మేము సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మా ఛానల్ ద్వారా గతంలో అనేక మంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి వారి అంతరంగాన్ని మీ ముందు మేము ఆవిష్కరించడం జరిగింది. ఇవాళ మరొక ముఖ్యమైనటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాం. వారు రాజకీయంగా అజాతశత్రువు, సామాజికంగా అందరికీ అవసరమైనటువంటి మిత్రులు, నర్సరీ రైతులకు ఆపద్బాంధవుగా పేరు పొందినటువంటి మహానుభావులు ఒక ఆయన ఉన్నారు మా మండలంలో. మాకందరికీ గర్వకారణమైనటువంటి వ్యక్తి. ఆయన్ని మీకు పరిచయం చేయడం ద్వారా పారిశ్రామిక రంగానికి సంబంధించి, అలాగే నర్సరీ రంగానికి సంబంధించి, సామాజిక రంగానికి సంబంధించి కొన్ని అంశాలను మీ ముందు ఉంచుతాం. ఆ ప్రముఖ వ్యక్తి శ్రీ మార్గాని సత్యనారాయణ గారు. వారిని మీకు పరిచయం చేయబోతున్నాం. అయ్యా సత్యనారాయణ గారు, నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నాం సార్. ఎస్ఏసి న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే రేపు రాబోయే 50 మంది ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్. మీరు ఇటీవల ఏపీఐఐసికి డైరెక్టర్గా నియమితులయ్యారు. ఆ సందర్భంగా మా ఛానల్ తరఫున మీకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, తెలుగులో చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన సంస్థ. ఈ సంస్థకి మీరు డైరెక్టర్గా నియమితులయ్యారు. అయితే ఈ సంస్థ ఇప్పటికే ఏర్పడి చాలా ఆలస్యమైందని అనుకుంటున్నాము. మరి మీ పదవీ కాలం కూడా కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఈ 2 సంవత్సరాల స్వల్ప కాల వ్యవధిలో మీరు అనుకున్నటువంటి అభివృద్ధి లక్ష్యాన్ని సాధించగలుగుతారా? ఈ బోర్డు సభ్యుల కాల పరిమితి మీరన్నట్టు 2 సంవత్సరాలే. ఓకే, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సభ్యుల కాల పరిమితి. ఓకే, కానీ ఈ బోర్డు అనేది ఏనాడో ఏర్పడింది. ఓహో. దానికి ఎన్నెన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది కంటిన్యూ ప్రాసెస్. ఓకే, కంటిన్యూ ప్రాసెస్. ఓకే, మరి ఎన్నో కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఓకే, దాన్ని మేము కొనసాగిస్తాం. ఓకే అండి. మరిన్ని మంచి పనులు చేయటమే కాకుండా చేయటమే మా బాధ్యత. మరిన్ని మంచి పనులు చేయటమే మా బాధ్యత. ఓకే, చేస్తాం కూడా. ఓకే, అసలు మంచి పనులు అంటున్నారు కదా, ఏపీఐఐసి ద్వారా ఏ ఏ కార్యక్రమాలు చేస్తారు? ప్రేక్షకులకు కాస్త వివరణ కావాలి, కాస్త తెలియచేయండి. రాష్ట్ర పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూములను సేకరించుట, ఇండస్ట్రియల్ పార్కులను డెవలప్ చేయటం, ఓకే, పారిశ్రామిక రంగాలని అభివృద్ధి చేయటం, స్థాపించడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ మీ సంస్థ ఏర్పాటు చేయటం మా సంస్థ ద్వారా జరుగుతాయి. ఇక్కడ ఒక డౌట్ ఒకటి ఉంది సార్. మీరేమో నర్సరీ రంగానికి చెందినటువంటి వ్యక్తి. నర్సరీ రంగము అంటే ప్రత్యేకంగా వ్యవసాయ రంగానికి చెందినటువంటిది. మీరేమో పారిశ్రామిక అభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి సంస్థలో డైరెక్టర్గా నియమితులయ్యారు. అయితే నర్సరీ రంగానికి చెందినటువంటి మీరు, అంటే వ్యవసాయ రంగానికి చెందినటువంటి మీ అవసరం పారిశ్రామిక రంగానికి ఏముంటుంది? మీరన్నట్టుగా నేను నర్సరీకి రంగానికి చెందిన వ్యక్తినే. అవును, కానీ ఈ పారిశ్రామిక రంగం మీద కూడా పూర్తి నాకు అవగాహన ఉంది. ఓహో. అలాగే ప్రతి పారిశ్రామిక వాడల్లోనూ వాతావరణం సమతుల్యం అవును పాడవకుండా ఉండడానికి గ్రీనరీ ఓకే డెవలప్ చేయడానికి ఆయా ప్రాంతాల్లో ఎంత గ్రీనరీ డెవలప్ చేయాలనే దాని మీద ఒక స్పష్టమైన ప్రణాళికలు కూడా ఉన్నాయి. ఓహో, అంటే ఈ ప్రతి పరిశ్రమలలోనూ కూడా కొంత గ్రీనరీని డెవలప్ చేయాలి. ఆ గ్రీనరీకి మీ అవసరం ఉంటుంది. ఓకే ఓకే. అలాగే అక్కడ మొక్కలు కావలసిన అక్కడ కావలసిన మొక్కలను అధిక స్థాయిలో పెంచడానికే ఓకే అవసరం.
అంటే వాతావరణ కాలుష్యాన్ని నివారించడం కోసం. ఉమ్. అలాగే పరిశ్రమల స్థాయిని బట్టి ఉమ్. ఆ స్థాయిని ఎంతవరకు చేయాలనేది ఒక స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. కాబట్టి ఆ ప్రణాళికలకు అనుగుణంగా అక్కడ గ్రీనరీని డెవలప్ చేయటం అనేటువంటిది అవసరం. కాబట్టి ఈ గ్రీనరీ సంబంధించినటువంటి నర్సరీ రంగానికి చెందిన మీ అవసరం పారిశ్రామిక రంగానికి ఉంది. చాలా సంతోషం. గత 76 సంవత్సరాలుగా అన్ని రకాల పూల మరియు పండ్ల మొక్కలు అమ్మకంలో రైతన్నకు నమ్మకమైన చిరునామా కీర్తిశేషులు పుల్లా నాగేశ్వరరావు గారి రెండవ కుమారుడు పుల్లా వీర్రాజు గారి శ్రీ రవిచంద్ర నర్సరీ ప్రొపరేటర్స్ పుల్లా వీర్రాజు అండ్ సన్స్ కడియపలంక వారి నుండి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మాధవరాయుడుపాలెం గ్రామ ప్రజానీకానికి, కూటమి నాయకులకు, కార్యకర్తలకు మరియు పరిసర గ్రామ ప్రజానీకానికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తున్న వారు అన్నందేవుల వీర వెంకట సత్యనారాయణ చంటి, మాధవరాయుడుపాలెం గ్రామ సర్పంచ్. కడియం మండలం ప్రజానీకానికి, వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు మరియు పరిసర గ్రామ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తున్న వారు తాడాల విష్ణు చక్రవర్తి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు కడియం మండల జేసీఎస్ ఇన్ఛార్జ్, టీవీసీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్. అన్ని రకాల పూల మరియు పండ్ల మొక్కలు మరియు ఇండోర్ అండ్ అవుట్డోర్ మొక్కల కోసం గత 70 సంవత్సరాలుగా మీ అందరి అభిమానాన్ని పొందిన పల్లె వెంకన్న నర్సరీ ప్రొపరేటర్ పివివి సత్యనారాయణమూర్తి అండ్ సన్స్, దోసాలమ్మ గుడి ఎదురుగా, వీరవరం రోడ్, కడియం వారి నుండి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. కడియపులంక గ్రామ ప్రజానీకానికి, కూటమి నాయకులకు, కార్యకర్తలకు మరియు పరిసర గ్రామ ప్రజానీకానికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తున్న వారు మార్గాని సత్యనారాయణ, ఏపీఐఐసి డైరెక్టర్, హరిహర మహాక్షేత్రం ఆలయ చైర్మన్. వాటిని పాటించాలంటే స్పష్టమైన ప్రణాళికలు కూడా ఉన్నాయి. వాటిని పాటించాలంటే మాలాంటి వాళ్ళ అవసరం కూడా ఉంది. అవును. పారిశ్రామిక రంగం, నర్సరీ రంగం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నావు, కానీ రెండు వేరు కాదు. ఓకే 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 సార్, ఇప్పుడు సాధారణంగా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాలి అంటే పరిశ్రమలు స్థాపించాలి. దానికోసం కొంత వ్యవసాయ భూమిని సేకరించవలసి ఉంటుంది. కాబట్టి పారిశ్రామిక రంగం వల్ల వ్యవసాయ రంగానికి ఏమన్నా మరి ఇబ్బంది కలగదా, అంటే కాస్త నష్టం కలగదా? లేదండి. ఎలాగంటే అది ఆంధ్రప్రదేశ్లో అడవి ప్రాంతాలు, చౌటు ప్రాంతాలు, మెరక ప్రాంతాలు, బంజర భూములు ఓకే చాలా ఉన్నాయి. అంటే పంటని భూములు చాలా ఉన్నాయి. అంటే ఆ భూముల్ని మనం ముందు ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని పండని భూములు చాలా ఉన్నాయి. అలాంటి ప్రదేశాలనే ఈ పారిశ్రామిక రంగానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే వ్యవసాయ రంగం దెబ్బతినకుండా బాగుంది. సారవంతమైన పంట పొలాలను వీటికి ఉపయోగించరు. ఓకే ఓకే. అందుచేత పారిశ్రామిక రంగం వల్ల వ్యవసాయ రంగానికి ఎటువంటి నష్టము ఉండదు. సార్, పరిశ్రమల కోసం మన జిల్లాలో ఇంతవరకు ఎన్ని ఎకరాల భూమి మీ సంస్థ సేకరించి ఉంటుంది? అంటే టోటల్గా ఈ తూర్పుగోదావరి అంటే 3 జిల్లాలో జోన్ ఉండదు. ఈ జోన్లో టోటల్గా 6,700 ఎకరాలు భూమిని సేకరించామండి. అంటే ఈ 6,700 ఎకరాల భూమిని అందరికి ఇచ్చేసారా, లేకపోతే ఇందులో డెవలప్ చేసింది కొంత ఉందా? ఇందులో డెవలప్ చేసింది 3,763 ఎకరాలండి. 3,763 ఎకరాలు డెవలప్ చేశారు. అంటే ఈ డెవలప్ చేసిన అన్నింటినీ కూడా మీరు పారిశ్రామిక వాడలుగా, అంటే ఇండస్ట్రియల్ పార్కులుగా మీరు సెట్ చేశారు. అవునండి. అంటే ఎన్ని ఇండస్ట్రియల్ పార్కులు సెట్ చేసి ఉంటారు? మేము ఇండస్ట్రియల్ పార్కులు సెట్ చేసి 44 ఇండస్ట్రియల్ పార్కులు సెట్ చేసాం. ఈ 44 ఇండస్ట్రియల్ పార్కులను ఆల్రెడీ పరిశ్రమలు పెట్టారు. అంటే కొంతమంది పెట్టారు, కొంతమంది పెడతారు. అంటే పార్కులు అయితే సెట్ అయి ఉన్నాయండి. ఓకే. 44 ఇండస్ట్రియల్ పార్కులు. అంటే ఉదాహరణకి మన ప్రేక్షకుల కోసం ఒక చిన్న వివరణ నేను అడుగుతున్నాను. ఇప్పుడు మనకి సమీపంలో కోస్టల్ పేపర్స్ ఉందండి, అది మీ సంస్థ ద్వారా ఇచ్చినట్టు భూములేనా? అందులో కొంత భూమి ఈ కోస్టల్ పేపర్ మిల్కి తర్వాత ఉన్న
గౌతమి పవర్ ప్లాంట్ ఒకటి ఉంది పక్కనే. పేపర్ మిల్కి ఇలాంటి వాటికి కొంత భూములు వెళ్ళియండి. ఇచ్చారు. ఇచ్చారు. ఓకే ఓకే. వెళ్ళియండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో స్థాపించినటువంటి పరిశ్రమల్లో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చి ఉంటాయి? మెయిన్ అది కదా, ముఖ్యం అది కదా. ఎంచేతంటే ప్రజలకు ఉపాధి కల్పడమే పరిశ్రమల యొక్క ప్రథమ ప్రయోజనం కాబట్టి ఎంతమంది ఉద్యోగాలు పొంది ఉంటారు? 73,403 ఉద్యోగాలు ఉపాధి ఉందండి. ఈ ఉద్యోగాలందరూ సేఫ్గా అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. అన్ని కుటుంబాలు హ్యాపీగా ఉన్నాయి. ఓకే అండి. ఈ ఉపాధి ఈ మొత్తం ఈ జోన్లో అంతా ఈ 73,403 మంది ఈ ఉద్యోగాలు ఉన్నాయి. అంటే సార్ ఇందులో కడియం గ్రామ ప్రజానీకానికి, వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు మరియు పరిసర గ్రామ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తున్న వారు గిరిజాల వీర్రాజు బాబు, వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. అన్ని రకాల పూల మరియు పండ్ల మొక్కల కోసం శివాంజనేయ నర్సరీ వారి నుండి ఖాతాదారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరియు కడియం పరిసర గ్రామ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మల్లు పోలరాజు, శివాంజనేయ నర్సరీ, కడియపులంక. కడియపులంక గ్రామ ప్రజానీకానికి, కూటమి నాయకులకు, కార్యకర్తలకు మరియు పరిసర గ్రామ ప్రజానీకానికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తున్న వారు పాటంశెట్టి వెంకటరామారావు రామ్జీ, కడియపులంక గ్రామ ఉప సర్పంచ్. అన్ని రకాల పూల మరియు పండ్ల మొక్కలు మరియు ఇంటీరియర్ అండ్ అవుట్డోర్ మొక్కల కోసం బెస్ట్ నర్సరీ అండ్ బెస్ట్ ప్రామిసింగ్ నర్సరీమెన్ అవార్డీ మార్గాని వీరబాబు గారి గౌతమి నర్సరీ, కడియం వారి నుండి ఖాతాదారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరియు కడియం పరిసర గ్రామ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. చిన్న పరిశ్రమలే ఉన్నాయా లేదా పెద్ద పరిశ్రమలు కూడా ఏమైనా ఉన్నాయా? పెద్ద పరిశ్రమలు కూడా ఉన్నాయండి. ఇప్పుడు పెద్ద పరిశ్రమలు అంటే కేఎస్ ఈజెడ్ కాకినాడ. ఓకే. తర్వాత ఐఓసిఎల్ అంటే ఇండస్ట్రీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఓకే. హెచ్పిసిఎల్. ఓకే. హిందుస్థాన్ పెట్రోలియం. ఓఎన్జిసి అందరికీ తెలిసింది. చాలా పెద్ద సంస్థలు అవి. అంటే అవి కూడా మీ సంస్థ ద్వారా భూమిని సంపాదించుకున్నవి, నుంచి భూమిని కేటాయించడం జరిగింది. అంటే కొంత భూమిని కూడా సొంత కొనుగోలు చేసి ఉంటే ఉండొచ్చునేమో. మీ సంస్థ ద్వారా కూడా చాలా వరకు భూమిని వాళ్ళకి ఇచ్చారు. సార్, చాలా స్లాట్లు అలాట్ చేసామని మీరు అంటున్నారు. ఇంకా ఎవరైనా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కావాలి అంటే స్లాట్లు ఖాళీగా ఉన్నాయా, అంటే రెడీగా ఉన్నాయా? అంటే ఇప్పుడు రాజానగరం దగ్గర కలకచర్లలో ఒక పెద్ద ప్లాట్లు వేసారండి. కలకచర్లలో ఉన్నాయి. దానికి ఇప్పుడు మనం ఆ మీటింగ్లో కూడా నేను చెప్పడం జరిగింది. మరి స్లాట్లు ఎవరికైనా కావాలనుకుంటే బాగా ఉత్సాహం ఉన్నవాళ్ళు ఎవరిని పట్టుకుంటే పని అవుతుంది? ఎందుకంటే అదంతా వెబ్సైట్లో చాలా మటుకు పెట్టారు కదా. వెబ్సైట్లో ఉన్నాయండి, ఒకసారి చూస్తే తెలుస్తుంది. నేను కూడా ఒకసారి పూర్తిగా అవన్నీ మరొకసారి నేను దీని మీద కూడా ఒక క్లారిటీ అంతా తీసుకుని మళ్ళీ మీకు పూర్తిగా దీని మీద ఒకసారి మళ్ళీ నేను మాట్లాడతాను. అంటే ఇప్పుడు ఏపీఐఐసికి సంబంధించిన వెబ్సైట్లో ఎంటర్ అయ్యి అప్లై చేసుకుంటే సరిపోతుంది. అందులో అంతే పూర్తి డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి. అంటే భూమి రేట్ ఎంత, ఎక్కడ ఖాళీలు ఉన్నాయి వగేరాలనే తెలుస్తాయి. దాని ద్వారా అప్లై చేసుకుంటే సరిపోతుంది. రాజానగరం కలెక్టర్లో భూమి అయితే చాలా బాగా డెవలప్ చేశారంటే పార్కులు అయినాయి. కానీ అక్కడ కొంచెం దోసకాయలపల్లి వెళ్ళే రూట్ ఏదో కొంచెం ఇబ్బంది ఉంది. అది కూడా ఆ రూట్ కూడా చేస్తే మరింత అద్భుతంగా ఉంటుందని, అంటే ఎక్కువ స్లాట్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.